ఏపీ కేబినెట్ సమావేశానికి వేళైంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఈ భేటీలో కీలకం కానుంది. అలాగే ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ రెగ్యులరైజేషన్, లిక్కర్ స్కామ్, సింగపూర్ పర్యటన వంటి అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. అంతేకాదు రాష్ట్రంలో పలు అభివృద్ధి సంక్షేమ పథకాలపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ప్రస్తావన వస్తుంది. ఆగస్టు 15 తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇటీవల సీఎం చంద్రబాబు చెప్పారు. మహిళలు ఆయా జిల్లాల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. అయితే ఈ పథకానికి జీరో ఫేర్ టికెట్ అంటూ మొదట ప్రచారం జరిగింది. మరిప్పుడు అదే పేరును కంటిన్యూ చేస్తారా లేక మరో ప్రత్యేకమైన పేరును ఖరారు చేస్తారా అనేది ఈ కేబినెట్ భేటీలో తేలనుంది. మరోవైపు ఈ నెల 25 నుంచి ఏపీలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది కూటమి సర్కార్. ఏటీఎం తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉండే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది. కార్డుపై ఒకవైపు ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు కుటుంబ పెద్ద ఫోటో ఉండే విధంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది. నిర్మాణ అనుమతులు లేని ఇళ్లు, స్థలాలకు రెగ్యులరైజేషన్ చేసే ఎల్ఆర్ఎస్ పై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు కొన్ని మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే బిల్డింగ్ రెగ్యులరైజేషన్ పై కూడా ప్రభుత్వం దృష్టి సారించనుంది. ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, నారాయణ సింగపూర్ టూరుపై కూడా ఈ కేబినెట్లో ప్రస్తావనకు రానుంది. బ్రాండ్ ఏపీ ప్రమోషన్, పెట్టుబడుల ఆహ్వానం, అభివృద్ధి మోడళ్ల పరిశీలన కోసం చేపట్టిన ఈ పర్యటనలో వచ్చిన ఫలితాలపై మంత్రులకు వివరించనున్నారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. గత ప్రభుత్వం హయాంలో జరిగిన నగదు లావాదేవీలు, అక్రమాలు వెలుగులోకి రావడం, ఇటీవల జరిగిన అరెస్టుల నేపథ్యంలో ఈ అంశం కేబినెట్లో చర్చకు రానుంది. విచారణలో పురోగతి, తదుపరి చర్యలపై మంత్రులతో సీఎం చర్చించనున్నట్లుగా సమాచారం. ఈరోజు 11 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం అయితే జరగనున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ ఎజెండా అయితే చాలా పెద్దగా ఉంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగబోతోంది. పలు కీలకమైనటువంటి అంశాలు ఈరోజు మంత్రివర్గం చర్చించి ఆమోదించేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా సూపర్ 6 హామీల్లో ప్రధానమైనటువంటి మహిళలకు ఇచ్చినటువంటి ప్రధానమైన హామీ కార్యాచరణకు నోచుకోబోతా ఉంది. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దానికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఈరోజు ప్రధానంగా మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి అంశం గురించి ఖరారు చేయబోతా ఉన్నారు. అయితే ఈ పథకానికి ఏం పేరు పెట్టాలనేటువంటి అంశం గురించి కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఒక తుది నిర్ణయం తీసుకొని ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి జీరో ఫేర్ టికెట్ అనేటటువంటి అంశం ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కాకుండా ఆసక్తికరమైనటువంటి ఒక ఈ పథకానికి పేరు కూడా నిర్ణయించేటటువంటి అంశం గురించి ఈరోజు మంత్రివర్గం చర్చించబోతా ఉంది. దీనికి సంబంధించి ఇది కానీ అమలైతే సూపర్ 6లో ప్రధానమైనటువంటి హామీని నెరవేర్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక పేరు నిర్ణయించడం, ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందించే విధంగా ఈరోజు మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో పాటు నాలా చట్టాన్ని కూడా సవరించాలనేటువంటి ప్రతిపాదన గతం నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించడం కోసం ఈ నాలా చట్టాన్ని సవరించే అవకాశం ఉంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ వివిధ వెంచర్లు వేయటం, వివిధ ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి వెంచర్లు వేస్తున్న నేపథ్యంలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించాలంటే నాలా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ స్కీముల పైన కూడా వీటిపైన ప్రస్తుతం నిషేధం అమలవుతున్న నేపథ్యంలో వాటికి సంబంధించి ఈరోజు నిషేధాన్ని ఎత్తివేస్తే ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఎంతకాలం పాటు ఈ బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ని అమలు చేయాలి, దీనివల్ల ప్రభుత్వానికి ఎంత మేర ఆదాయం వస్తుందనేటువంటి అంశం గురించి కూడా అన్ని గణాంకాలన్నీ కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఈరోజు ఏపీ కేబినెట్లో దీనికి సంబంధించి అంశం
చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కొత్త బార్ పాలసీలపైన ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. వచ్చే నెల నుంచి కూడా ఏపీలో కొత్త బార్ పాలసీలు, అదేవిధంగా పెంచేటటువంటి లైసెన్స్ ఫీజులు పెంచడం గురించి కూడా ఆ ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో అదేవిధంగా ఈ ఫీజులు కూడా ఇప్పుడు కొత్త ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కూడా పెంచిన ఫీజులు, అదేవిధంగా కొత్త బార్ లైసెన్స్కి సంబంధించిన విధి విధానాలన్నింటి కూడా ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలో ఈ రోజు ఏపీ కేబినెట్ వీటికి సంబంధించి చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగపూర్ పర్యటన చేసింది. ముఖ్యమంత్రితో పాటు మిగతా మంత్రులు, అధికారులంతా కూడా 5 రోజుల పాటు సింగపూర్ పర్యటన చేశారు. దాదాపు 42,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో సింగపూర్ పర్యటన ఫలితాలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఏ విధమైనటువంటి ఏ సంస్థలతో ఈ ఒప్పందాలు జరిగాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందనే అంశం సంబంధించి కూడా ఈ రోజు మంత్రివర్గంతో చర్చించే అవకాశం ఉంది. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.